ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో నందమూరి బాలకృష్ణ గారు తన సినీ కెరియర్లో చాలామంది హీరోయిన్స్తో సినిమాలు తీశారు. అలాంటి బాలకృష్ణ గారు తన సినీ జీవితంలో అలనాటి ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మాత్రం ఒక్క సినిమా కూడా తీయలేదు. ఆ హీరోయిన్స్ ఎవరు? ఆ హీరోయిన్స్తో బాలకృష్ణ గారు ఎందుకు సినిమాలు తీయలేదు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలనాటి స్టార్ హీరోయిన్స్ అయిన శ్రీదేవి గారితో అలాగే మాధవి గారితో బాలకృష్ణ గారు ఒక్క సినిమా కూడా తీయలేదు. శ్రీదేవి గారు హీరోయిన్గా 3 తరాల హీరోల పక్కన నటించారు. మొదటి తరంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారి సరసన నటిస్తే, రెండో తరంలో శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు వీళ్ళ సరసన నటించారు. అలాగే మూడవ తరం హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ గారితో కూడా శ్రీదేవి గారు చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించారు. అలాంటి శ్రీదేవి గారు బాలకృష్ణ గారితో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. దీనికి కారణం బాలకృష్ణ గారు తన తండ్రితో నటించిన అమ్మాయితో తాను సినిమాల్లో తీయనని, తన తండ్రి పక్కన హీరోయిన్గా నటించిన అమ్మాయిలు తనకి తల్లితో సమానం అని అన్నట్లుగా అప్పట్లో టాలీవుడ్లో చాలా వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలు నిజం కాదని చెప్పాలి. ఎందుకంటే బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు గారి ప్రక్కన హీరోయిన్గా నటించిన రాధ గారితో చాలా సినిమాలు తీశారు. అలాగే బాలకృష్ణ గారు శ్రీదేవి కాంబినేషన్లో 2 సినిమాలు రావాల్సి ఉండి ఆగిపోయాయని అప్పట్లో టాలీవుడ్లో చాలా వార్తలే వచ్చాయి. ఆ సినిమాలు ఏంటంటే, డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు తన దర్శకత్వంలో శ్రీదేవి గారిని, బాలకృష్ణ గారిని హీరోయిన్స్గా పెట్టి సామ్రాట్ అనే సినిమా తీయాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో శ్రీదేవి గారు బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేయడం వల్ల ఖాళీ లేక ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. అలాగే బాలకృష్ణ గారి బలై దొంగ మూవీలో కూడా మొదట హీరోయిన్గా శ్రీదేవి గారిని అనుకున్నారు. కానీ ఆవిడకి డేట్స్ కుదరక ఈ సినిమా చేయడానికి కూడా ఆమె ఒప్పుకోలేదు. అప్పుడే బాలకృష్ణ గారికి తను తీసే ఆదిత్య 369 సినిమాలో శ్రీదేవి గారిని హీరోయిన్గా పెడదామని ఆ సినిమా డైరెక్టర్ గారు చెబితే దానికి బాలకృష్ణ గారు ఒప్పుకోలేదు. అలా వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. అలాగే అలనాటి టాప్ హీరోయిన్ మాధవి గారితో కూడా బాలకృష్ణ గారు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఎందుకంటే బాలకృష్ణ గారి సినీ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి మాధవి గారు టాప్ హీరోయిన్గా ఉన్నారు. అందువల్ల ఆమె వరుసగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు తీయడం వల్ల బాలకృష్ణ గారితో కలిసి సినిమా తీయడానికి అవకాశం అయితే రాలేదు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.